రంగపేట్ మున్సిపాలిటీ బోయపల్లి ఎన్క్లేవ్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు శేఖర్ రెడ్డి హైడ్రా అధికారులతో దాడికి ప్రయత్నించారు. 1982లో వెంచర్ వేసి సగానికి పైగా ప్లాట్లు విక్రయించారు. లేఅవుట్లో 3 రోడ్లు ఉంటాయని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. తర్వాత జరిగిన కొన్ని పరిమాణాలతో ఆ రోడ్లను కూడా ప్లాట్లు వేయడంతో రోడ్లు మూతపడ్డాయి. కాలనీకి ప్రధానమైన 3 రోడ్లను కబ్జా చేయడంతో కాలనీ వాసులు పోలీసులను, మున్సిపల్ అధికారులను మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో చివరకు హైడ్రాను ఆశ్రయించారు. కబ్జా గురైన 3 రోడ్ల మార్గాన్ని హైడ్రా అధికారులు నేడు కూల్చివేశారు. హైడ్రా అధికారులు ఇంత త్వరగా స్పందించి న్యాయం చేస్తారని అనుకోలేదన్నారు కాలనీ వాసులు. జ్యోతి అండి, బండపేట కార్పొరేషన్ బోయపల్లి కాలనీ మాది. రోడ్ నెంబర్ 123 అండి. మాకు రోడ్లు లేఅవుట్లో చూపించిన రోడ్లు ఇవ్వట్లేరండి. లేఅవుట్లో చూపించిన రోడ్లు ఇవ్వకపోతే 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాము. ఇస్తా అన్నారు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఒకటి స్టార్ట్ చేశారు. మా రోడ్డు మాకు ఇవ్వండి సార్, మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని మేము అన్నాము. చాలా రిక్వెస్ట్ చేసి జరిగింది. ఎంత చేసినా వాళ్ళు రోడ్లు మొత్తం టోటల్గా క్లోజ్ చేసి గోడలు కట్టడం జరిగిందండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము, కమిషనర్ని కలిసినాము, వార్డు కార్పొరేటర్ని కలిసినాము, అందరిని కలిసినాం, ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఎక్కడ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుగురించి మేము హైడ్రా దాకా వెళ్ళాల్సి వచ్చింది. హైడ్రా మా సమస్యకు పరిష్కారం చూపించింది. ఈరోజు మా సమస్య పరిష్కారం అయిందని నమ్ముతున్నాము. రేపు పొద్దున కూడా ఇదే విధంగా ఇప్పుడైతే క్లియర్ చేశారు కదా, రేపటి కూడా ఎలాంటి సమస్య లేకుండా మాకు శాశ్వతమైన రోడ్లు వచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నాం. హైడ్రా చాలా కృతజ్ఞతలండి, థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. హైడ్రా ఎంత స్పందిస్తుందని మేము అనుకోలేదు. టీవీలలో వినడం చేయడం తప్ప ఎలాంటి అధికారులకు కానీ వాళ్ళకు కానీ లొంగకుండా చాలా సిన్సియర్గా పనిచేసిందండి. మేము చూసిన వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందని వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చాలా ఫోన్లు మాట్లాడారు. అయినా కూడా ఎక్కడ వాళ్ళు తగ్గకుండా చాలా బాగా పనిచేసారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రంగరాజు సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు, చాలా బాగా స్పందించారండి. తిరుమల గారు రేపు మా ఫ్యామిలీస్కి కానీ మాకు కానీ ఏ సమస్య రాకూడదండి. మేము చేసినందుకు, మేము ఈరోజు ముందుండి మా రోడ్ల కోసం మేము పోరాడినందుకు మాకు ఏం జరిగినా వాళ్ళదే అంటే పూర్తి బాధ్యత. నేను అది చెప్పాలనుకుంటున్నా, గవర్నమెంట్కైనా మీడియాకైనా మాకు ఎలాంటి సమస్య రాకుండా మీరు చూసుకోవాలి. గవర్నమెంట్ అండగా ఉండాలి.